అక్కడ హీప్స్ కానీ సార్ కనుకోవడం లేదు సార్. సార్ ఒకసారి సార్ కొంచెం వెనక్కి వస్తే పట్టుకుని సార్ फोटो काटेंगे भाई साइड फोटो आ जाओ ఇక్కడ నివసించాం, ఇక్కడ పుట్టి పెరిగినా కాబట్టి మనము మన ఊరుకు ఏం చేయాలనే ఆలోచనతో దీన్ని డెవలప్ చేసుకుంటూ మున్సిపల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మళ్ళీ వెనుక స్థలం కూడా అంతా చేసి దాని కాలువలు కూడా మురుకాలు కూడా ఏర్పాటు చేసి మురికి నీళ్ళు కూడా బయట కాదు. చాలా రెగ్యులర్ గా కంప్లైంట్ వచ్చేటోళ్ళు. ఇది కూడా లేడీస్ మార్కెట్ రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆలోచన చేశారు, ఏం చేస్తే బాగుంటుంది, చాలా మంది కంప్లైంట్ ఇస్తున్నారు చెప్పారు. అప్పుడు ఏం చేశాము, మార్కెట్ యార్డ్ స్థలం దాదాపుగా 14 ఎకరాలు మన ఈ సోదరులంతా కూరగాయల మార్కెట్ ఎవరు పెట్టుకున్నారు, ఎవరైతే జీవనం గడుపుతా ఉన్నారో వారి కోసం ఆ రోజు ఆ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేశాం. అప్పుడు నేను మరియు సుబ్బారెడ్డి గారు, రెడ్డి గారు ఉన్నాం. ఆ మార్కెట్ స్థలం అంతా తీసుకొని దాన్ని అభివృద్ధి చేద్దాం అనుకున్నాం. కానీ సస్యమర ఎవరు కూడా రామన్నారు. అందరూ ఆ అడిగిన వాళ్ళు కూడా నేను అడిగినంత లేదు. నాకు మిత్రుడే అందరూ కూడా ఇటు నుంచి పోతే మా జీవనం ఉండదని. అది బాబు బాగుంటుంది అడ కొనేవాళ్ళు ప్రజలు కదా, వచ్చేవాళ్ళు ప్రజలు, పోయేవాళ్ళు ప్రజలు. కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఈ రోజు సిమెంట్ రోడ్ అవి కూడా లేవు, సిమెంట్ రోడ్డు కూడా లేవు. చాలా దుర్భరంగా ఉండేది, చాలా దుర్గా ఉండేది. దీన్ని అభివృద్ధి చేద్దామంటే సస్యమేర ఒప్పుకోలేదు. మేము వీడినే ఉంటాం, మా జీవనం ఇక్కడే కలిసింది కాబట్టి మార్కెట్ యార్డ్ అంత దూరం పోవము అన్నారు. సరే అయిపోయింది మార్కెట్ యార్డ్ కాకపోతే అక్కడ 1988లో నూనెపల్లి ఫ్లైఓవర్ వేసి ఆ మార్కెట్ యార్డ్ మళ్ళీ పోలికి సరిగ్గా దారి లేదని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది మార్కెట్ యార్డ్. మార్కెట్ యార్డ్ కూడా స్థలాలు ఇవ్వకదంటే అక్కడ ఉండే అందరూ చెక్కకు సంబంధించిన చాలా మంది ఉన్నారు, కొంతవరకు వాతావరణం కూడా ఉన్నది. మేము అందరూ కూర్చొని మాట్లాడి సెటిల్ చేసి ఆ మార్కెట్ యార్డ్ స్థలం ఇచ్చినాం. ఆ మార్కెట్ ఈ రోజు విద్యుత్ ఏ రకంగా ఉంది అని ఈ మార్కెట్ కూడా అభివృద్ధి చేయాలా. అప్పుడు అవతల కావాలంటే వాడు చచ్చిపోయా మా మిత్రుడే అక్కడ షెడ్ వేయమంటే షెడ్ వేపిస్తుంది. ఇంకా మిగిలిన స్థలం తీసుకుపోయి 20 రూపాయలు
మరి ఈ రోజు ఇప్పుడు ఏం చేద్దాము, జనాభా పెరిగిపోయేది. నేను కమిషన్ అడిగే ఎంత జనాభా ఉందని. మనం మునుప్పుడు జనాభా మేము కౌన్సిలర్ గా ఇద్దరు ఉన్నప్పుడు 85,000 88,000 ఒక 3,000 వేసినారు. నంద్యాల జనాభా అవుతుందని. ఇప్పుడు 3.5 లక్షల పై ఉంది. అది కాక ప్రతి ఒక్కరికి ఇప్పుడు బండ్లు ఉన్నాయి. అది 6 రోజుల్లో బండ్లు ఉండేది కాదు. కావాలంటే రిక్షాల్లో రావాలి, రోడ్డు కూడా సరిగ్గా గ్రామాలు ఉండేది కాదు. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా మార్కెట్ కి రావాలని చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయింది. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. 5 నిమిషాలు చెప్పి 5 నిమిషాలు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చేస్తారు రైతులు. కాబట్టి ఆ ఇంపాక్ట్ అంతా నిందాల మీద పడతా ఉంది. ఆ రోజు దాదాపు ఎంతమంది వస్తారో వాళ్ళ దగ్గర కమిషనర్ గారి దగ్గర లెక్క కనీసం 15,000 20,000 మంది వస్తారు రోజు. అన్ని ఉదయం లేస్తారు, మాకన్నా ముందు ఇడికి వచ్చి అన్ని కాలకృత్యాలు చేసుకొని పోతా ఉన్నారు. ఆ రకంగా ఇది ఇప్పుడు బాగా పెరిగిపోయింది. వాళ్ళ అవసరాలు కూడా నిజాం మీద మున్సిపాలిటీ మీద పడతా ఉన్నాయి. అవన్నీ భరించుకోవాలి. కాబట్టి ఇవన్నీ వచ్చిన తర్వాత శుభ్రత కావాలా, పరిశుభ్రత కావాలా. పరిశుభ్రత కావాలంటే ఏం చేయాలా? ప్రజల సహకారం కావాలా. ప్రజల సహకారం కావాలంటే కదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఈ మార్కెట్ డెవలప్ చేశాం. ఈ మార్కెట్ మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం? ఈ మార్కెట్ మళ్ళీ అభివృద్ధి చేసి ఏదైతే టౌన్ హాల్ ఉందో ఆ టౌన్ హాల్ స్థలం ఎక్కువ ఉంది. ఆడ దాదాపు నేనే కట్టేది, మహానుభావుడే కట్టాడు. ఈయన కాంట్రాక్ట్ చేసుకొని చిన్న హౌస్ని దాన్ని చిన్న కట్టాయంటే మహానుభావుడు పెద్ద కట్టి పారేసి 500-600 కెపాసిటీ కట్టబట్టే సరే అవకాశం ఉందని చెప్పి ఆ అధికారులు కూడా ఈయన రెచ్చగొట్టే ఈయన కట్టేసిండు. అది అయిపోయింది. దానికి దాన్ని ఏం చేయాలా? అప్పుడు ఒక పార్క్ ఏర్పాటు మహిళలు వచ్చి అడిగినారు, మాకు పార్క్ కావాలా, మేము ఉదయం పూట వాకింగ్ చేయాలా, ఒంటరిగా పోతే అందరూ ఈ తాలిబోట్ అవి తాగేస్తున్నారు, ఇళ్లలో తాలిబోట్ తీసిపోయే దుస్థితి పరిస్థితి వస్తుంది మాకు, దాన్ని కాపాడాలని చెప్పి ఇక్కడికి ఉన్న చుట్టుపక్కల రోడ్లు వచ్చి అడిగితే అప్పటికప్పుడు పార్క్ ఏర్పాటు చేసి ఆ హోల్సేల్ టెంక్ ఏర్పాటు చేసి నంద్యాల పరిస్థితి తీసుకొచ్చాం. అన్ని చేసాం, చాలా ఉన్నాయి. అభివృద్ధి కావాలా, ప్రాంత అభివృద్ధి కావాలా, ఎవరు చేస్తాడు అనేది రావాలా. ఆహారం పెట్టుకుంటే ఏమవుతుంది? కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలా. ఆ ఆటో రాత్రి బాగా కష్టపడి తీసుకొచ్చి 1990లో వీళ్ళు ఎవరు రాజకీయాలు లేరు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తామని ఎట్లా ఏడాడు ఉన్నారు, ఏడాడు నేను ఏడుంది ఆరోగ్యం చేయాలి కదా, చదువుకున్నాడుగా తెలియాలి కదా. 96 ఏడున్నారు. రాజకీయాలు లేదు. వాళ్ళ గురించి చెప్పడం తప్పు. మనం పార్టీస్ నేను ఆ రోజు కష్టపడి దాన్ని తీసుకొచ్చి ఆ స్థాయి తీసుకొని మళ్ళీ మా హజరతులు అర్థం చేస్తారు. దాన్ని ఏమంటారు? వాళ్ళకు పార్టీ 3 వాళ్ళ మీరు లేకపోయినాను పరంగా భక్తానికి వచ్చిన తర్వాత తెచ్చుకుంటున్నాను. ఇక్కడ రాకుండానే నేను కొడుకున్నాం. దాన్ని కూడా దాదాపు 10 కోట్ల రూపాయలతో పెట్టా దాన్ని సెంట్రల్ లైట్ వేసి ఆటో నగర్ చుట్టుపక్కల ప్రమాణాలు చేయాలని ఆలోచన ఉంది. నాకు ఎదురుగా ముఖ్యమంత్రి గారిని అడిగినాం. ఆనందంగా వస్తాయి. నేను బయట వచ్చిన రక్షపెట్టడం సారికి మీకేం పని వాళ్ళకి వాళ్ళ పరిస్థితులు ఉంది, వాళ్ళు బాధపడే వాళ్ళు కష్టపడి అలా వాడించాం. ఇప్పుడు మార్కెట్ వాల్యూ పెరిగింది. మార్కెట్ వాల్యూ పెరిగినా అందరూ కూడా దాని మీద దృష్టి పడింది. లేకపోతే ఆ రోజు ఈ ఖరీదు ఉన్నాడు, అది రజాగాడు డబ్బులు వాళ్ళు ఇచ్చినా నేను ఇచ్చినా వాళ్ళు నాకు ఇచ్చినా మళ్ళీ తీసుకొచ్చి రిటర్న్ ఇస్తాను. లేకపోతే అది రేటు భరిస్తారని చెప్పి అది తెలిసి అక్కడ పిల్లలు వాళ్ళకి తెలుసుతాయి. నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి దిశానిర్దేశం మేర మనం 1 month 4 visits అన్న కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. అది ప్రతి కాన్స్టిట్యున్సీకి ప్రతి నెలలో 4 Fridays వెళ్ళడం జరుగుతుంది. అది మన ఎలక్షన్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సీరియల్ నెంబర్ వారీగా వెళ్తాం కాబట్టి ముందు మన జిల్లాలో ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీతో ప్రారంభించాము. ఇది 2వ వారం. అలాగే మనం గౌరవ ముఖ్యమంత్రి వారు ఇంధన పొదుపు గురించి ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కల్పించాలతో కూడా తెలియజేశారు. అందులో భాగంగా ముందు అధికారులుగా మేం పాటించాలి కాబట్టి ఇక్కడికి వచ్చే జిల్లా అధికారులు గాని, డివిజనల్ అధికారులు గాని, నియోజకవర్గ మండల స్థాయి అధికారులు ఎప్పుడు కూడా వారి వెహికల్స్ కాకుండా అందరూ
3 బస్సెస్ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ ఆ బస్సులో వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నాము. సో ఇది ఏ కాన్స్టిట్యున్సీకి మేము 1 month 4 visits లో భాగంగా వెళ్ళినా కూడా ఇదే పద్ధతిని పాటిస్తాము. ఇది మరికొంతమందికి అవేర్నెస్ అన్నది వస్తుంది. 4-5 ఆఫీసర్స్ ఒకే చోటు నుంచి స్టార్ట్ అయినప్పుడు కూడా వాళ్ళందరూ జాయింట్ ఇన్స్పెక్షన్ కి అలా వెళ్ళినప్పుడు కూడా ఒక వెహికల్ యూజ్ చేసుకొని వెళ్లే భాగంలో ఈ ఇంధన పొదుపు అన్నది జరుగుతుంది. అలాగే ప్రజలకు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము, సండేస్ అలాంటప్పుడు కూడా ఎక్కువగా బయట తిరిగేది, వేషం ఎక్కువగా ఉంది తగ్గించడం, ఎంత మేర అవసరమో ఇంధనం అంత మేరే వాడుకోవడం, వృధా ఖర్చుల్ని తగ్గించడం వైపుని కూడా ప్రజలందరూ దృష్టి పెట్టాలని కూడా కోరుతుంది. వాళ్ళు ఒకటి ఇస్తారు, ఒకటి మీ దగ్గర ఉంటారు. మేము నంద్యాల పట్టణ వాస్తవ్యులమండి. మా భర్త గారు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా 30 ఏళ్ల నుంచి పనిచేస్తా ఉన్నారు. ఈ మధ్య మార్చి 8న ఆయన లారీ యాక్సిడెంట్ లో చనిపోయారు. అయితే మేము మన మినిస్టర్ గారైన ఫరూక్ ని మేము ఆశ్రయించామండి. ఆయన సభ్యత్వము మరి చాలా తక్కువైనప్పటికీ అయినా కూడా మమ్మల్ని ఆయన ఆదరించి మాకు ఇన్సూరెన్స్ రావటానికి ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మాకు మరి ముఖ్యమంత్రి గారి నుంచి 5 లక్షలు మాకు సహాయం మాకు వెంటనే అందజేశారండి. ఈ విషయంలో మేము మరి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి, ఫరూక్ సార్కి, వారి ఫ్యామిలీకి, లోకేష్ గారికి, అలాగే మా మరి వెన్న ఉండి మాకు సహాయం చేసిన జోసఫ్ గారికి, వార్డు కౌన్సిలర్ గారండి, మరి వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాము. ఎప్పటికి కూడా మేము తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పుడు కూడా మా వంతు సహకారం అందిస్తామని మరి మేము ఇప్పుడు తెలియజేసుకుంటున్నామండి. చాలా 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 థ్యాంక్స్ అండి. మార్చి నెల 8వ తేదీన మా యొక్క నంద్యాల 33వ వార్డు జ్ఞానాపురం వాస్తవ్యులు చర్చిల్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త, ఆయన ప్రమాదవశాత్తు లారీ యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది. ఆ యొక్క మరణ వార్త వినగానే మన ఫయాజ్ అన్న గారు మరి నేను ఆ యొక్క వారి కుటుంబాన్ని సందర్శించడం జరిగింది. ఆ యొక్క పార్థివ దేహాన్ని సందర్శించి మేము నివాళులు అర్పించాము. సో వారికి తెలుగుదేశం సభ్యత్వం ఉండేది. ఆ సభ్యత్వం వారు చాలా సీనియరు, 30 ఏళ్ల నుంచి వారికి సభ్యత్వం ఉంది. ఆ సభ్యత్వ కార్డును మరి మేము ఫరూక్ సార్ గారికి మేము వెళ్ళి కలిసినప్పుడు
మరి మా యొక్క నంద్యాల శాసనసభ్యులు మరియు న్యాయ మైనార్టీ శాఖ మంత్రివర్యులైనటువంటి ఫరూక్ సార్ గారు వెంటనే స్పందించి తెలుగుదేశం పార్టీ మరి హెడ్ ఆఫీస్ మంగళగిరికి ఫోన్ చేసి మాట్లాడి ఆ యొక్క కార్యక్రమం అంతటినీ కంప్లీట్ చేసి ఈ యొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు రావడానికి సార్ గారు ఎంతగానో కృషి చేశారు. అందును బట్టి మా యొక్క నంద్యాల శాసనసభ్యులు ఫరూక్ సార్ గారికి, మరి మా యొక్క యువ నాయకులు ఫిరోజ్ అన్న గారికి, ఫయాజ్ అన్న గారికి, మరి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. బాగు చెప్పు సార్ కూర్చోండి సార్ అన్న వీళ్ళందరూ సార్ న్యాయశాఖ సత్యశాఖ మంత్రివర్యులైన పెద్దలు పూజ్యులు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటూ ఆయనకు శ్రేయభిలాషిగా జీవించి ఆయనకు ఎల్లప్పుడూ వెనుకబడి ఉంటే అన్ని పనులు చేసుకోగలరు. నెక్స్ట్ అన్ని ఏ దానికైనా కార్యక్రమం చురుగ్గా సాగి అన్ని పనులు చేయగలంటే ఆయనకు ఉదయపూర్వక నమస్కారాలు. మా ఫరూక్ సార్ గారికి, మా నూతన కమిటీ ఎన్నుకున్న మా అల్లుడు గారైన బుజ్జి గారికి, మా ఐలూరు ముస్లిం సోదరులందరికీ పేరు పేరున అందరు కలిసికట్టుగా పనిచేసి మా సార్కు కొడుకులకు నెక్స్ట్ కాబే ఎమ్మెల్యే గారు అయిన ఫిరోజో ఫయాజో పేర్లు చెప్పను, వాళ్ళందరికీ మా ఐలూరు గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఐలూరు గ్రామ ముస్లిం మైనార్టీ కమిటీకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన రాయకర్లందరికీ, ఇక్కడ వచ్చిన అందరికి మా వాళ్ళకి నాకు కొడుకుతాడు అందరికి ఉదయం ఉన్న అందరికీ బాలసుబాడన్న అందరి పేరు పేరున నమస్కారాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మళ్ళొక్కసారి రైతుల ఇబ్బందులు కళ్ళారా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కంటిన్యూగా కర్మయేమో రైతులకు ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. మొక్కజొన్నది మొన్న పోయి చూశాము, అరటి, మామిడి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారంటే అన్ని రకాలుగా చేస్తాము. మన ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో ఈ క్రాప్ బుకింగ్ చేశాము అని చెప్పారు. చేసుకోండి వాళ్ళ ప్రకారము ఈ క్రాప్ బుకింగ్ ప్రకారమే ఆఫీసర్లు చెప్పిన దాని ప్రకారమే 1,00,000 మెట్రిక్ టన్నులు జొన్నలు పంట వచ్చింది అని చెప్పి వాళ్ళే చెబుతా ఉన్నారు. ఇప్పుడే మేము అడిగింది వచ్చింది. మీరు కొనుగోలు ఎంత చేస్తా ఉన్నారయ్యా? 28,000 మెట్రిక్ టన్నులకు మాత్రమే కొనుగోలు చేస్తా ఉన్నారు. మిగతా రైతులు ఏం కావాలి? ఆ జొన్నలు ఏం చేసుకోవాలి? ఏ రకంగా మీరు మద్దతు ధర అని చెప్పారు, తీసుకుంటామని చెప్పారు, మళ్ళీ ఈ రకంగా చేస్తారు. ముఖ్యమంత్రి గారు అయితే ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పేసి ఊకతంపుడు వాగ్దానాలు, ఊకతంపుడు స్పీచ్లు తప్ప చేసింది ప్రాక్టికల్గా ఈ రకంగా ఉంది. ఆ 8,000 ఎకరాల్లో 8,000 టన్నుల్లో కూడా ఏం చేస్తూ ఉన్నారు? మీకు కావలసిన వ్యక్తులకు, మీ అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. అది వాస్తవం కాదా? ఇక్కడ ఎంతమంది రైతులు బాధతో అడుగుతా ఉన్నారు. మేము వస్తే అన్న మాకు ఈ రకంగా జరిగింది, మాది 60 నెంబర్లో ఉంటే ఇంత దూరం చేసేసారు. పేరుసోముల కర్మిద్దల రైతులు ఎంత గూడు కొట్టుకుంటా ఉన్నారు. రైతులను ఈ రకంగా మీరు ఇబ్బంది పెట్టుకుంటా పోతారు. 2 రోజులు 3 రోజుల నుంచి ట్రక్కులు లైన్లో నిలబడి అన్నాహారాలు మారి ఈ ఎండల్లో కూర్చొని వాళ్ళకు బాడీలు ఇచ్చుకుంటా ఏ రకమైన ఇబ్బంది. ఇది మీ ప్రభుత్వం రైతులకు చేసే మంచి. మళ్ళీ అక్కడ మీకు కావలసిన వ్యక్తులకు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. బాబు రైతుల్లో ఆశ్చర్యకరంగా మాకు అనిపిస్తూ ఉంది. తెలుగుదేశం రైతు ఒకడు, వైఎస్ఆర్సీపీ రైతు ఒకడు ఉంటాడా? రైతు ఇప్పుడే సరైన
రేట్లు దొరక్క యూరియా కష్టాలతో పంటకు రేట్ రాక ఇబ్బంది పడి నష్టపోతూ ఉన్నాడు. దాంట్లో నీకు కావలసిన వ్యక్తులకు మాత్రమే సచివాలయంలో నోట్ చేయాల్సింది పోయి మీ ఇండ్ల దగ్గర కూర్చొని మీరు నోట్ చేసుకొని ట్రక్ షీట్లు రాసుకొని చేస్తారా? ఇది మీ ప్రభుత్వ పాలన. ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మేమైతే రైతుల వెంబడి ఖచ్చితంగా ఉంటాము. ప్రతి రైతుకు అన్యాయం జరగకుండా మేము పోరాడతాము, వాళ్ళతో పాటే ఉంటాము. ఖచ్చితంగా ఈ 28,000 మెట్రిక్ టన్నులను ఖచ్చితంగా పెంచి ఇక్కడ ఉండే రైతులకు అందరి దగ్గర ఉన్న జొన్నలను కూడా తీసుకోవాలి. దానికోసం మేము ఖచ్చితంగా ఉంటాము. ఈరోజు ఇప్పుడే వచ్చిన వార్త, కొన్ని ట్రక్కులు ఉన్నాయి, వాళ్ళకు మళ్ళీ ట్రక్ షీట్ లేదు కాబట్టి వెనక్కి పొమ్మని చెప్తున్నారు. భూపాలన్న కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది, ఎవరు పోయే సమస్య లేదు, వాళ్ళందరివి అన్లోడ్ చేయాల్సిందే, తీసుకోవాల్సిందే. దానికోసం మేము పోరాడతాము. ఇప్పుడే కలెక్టర్ మేడం కాడికి పోయి మేము రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా కొనేంత వరకు మేము పోరాడతాము. ఆ కార్యాచరణ కూడా రూపొందించుకుంటాము మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అని చెప్పేసి మీకు తెలుసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు చెప్తున్నాను, రైతుల గోడు కొట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా మనజాలదు. రైతుల ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం ఏ ప్రభుత్వానికి ఉంది. ఇన్ని రకాలుగా రైతులు ఇబ్బంది పెట్టడం తగదు. నమస్కారం.